నిన్నటి దినాన ఆయన ప్రేమను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, హిజ్ లవ్ ఇస్ ద గ్రేటెస్ట్, హిజ్ లవ్ ఇస్ ద డీపెస్ట్. ఆయన ప్రేమ అంత లోతైన ప్రేమ, దేవుని ప్రేమ అంత గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సహనాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు కూడా యేసయ్య కనుపరిచినంత సహనము ఈ ప్రపంచంలో మరెవ్వరూ కనుపరచలేదు అని మనం అర్థం చేసుకోగలం ఖచ్చితంగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. నోరు తెరవలేదు, నోరు తెరవలేదు అనే మాట 7వ వచనంలో 2 సార్లు మనకు కనబడుతుంది. జీసస్ రిమైన్డ్ సైలెంట్, జీసస్ రిమైన్డ్ క్వయట్ అండర్ ప్రెషర్. ఇది చాలా క్లిష్టమైనదండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరూ పొందనంత శ్రమ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పొందారు. ఆయన అంత శ్రమ పొందుతూ అసహనముతో కూడిన మాటలు కానీ, అసహనముతో కూడిన ప్రవర్తన కానీ ఎక్కడ కూడా ఆయన కనుపరచలేదు. చూడండి, మనల్ని ఎవరైనా బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటే ఎంత సహనం ఉన్న వ్యక్తులైనా ఒక పాయింట్, ఆ థ్రెషోల్డ్ రీచ్ అయిన తర్వాత వి గివ్ అప్, వి లూజ్ కంట్రోల్. చాలా ఓర్చుకున్నానండి, చాలా సహించుకున్నానండి, ఇంక నా వల్ల కావట్లేదండి, చాలా రెచ్చగొట్టారండి, చాలా ఇబ్బంది పెట్టారండి, ఐ హ్యాడ్ టు స్పీక్. చాలాసార్లు మనం ఎంత కంట్రోల్లో ఉందామనుకున్నా ఒక్క పరిమితి వరకు వచ్చిన తర్వాత మనం బ్యాలెన్స్ కోల్పోతాం. పరిమితి అది దాటిపోయిన తర్వాత ఇంకా నేను తట్టుకోలేని అనిపించినప్పుడు ఏదో ఒక్క మాట నా బయటకు రాకుండా మానదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పబడిన ఈ ప్రవచనంలో వ్రాయబడినట్లుగానే ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమ పొందుతూ ఉన్నప్పుడు, ఈవెన్ బిఫోర్ హీ వెంట్ టు ద క్రాస్, సిలువ ఎక్కక ముందు కూడా ఆయనను అనేక మంది విసిగించారు, మాటలతో విసిగించారు, ఆయనని ఇబ్బంది పెట్టారు. కానీ ఆయన నోరు తెరవకుండా పరిపూర్ణమైన సహనాన్ని ప్రదర్శించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఎందుకున్నారు? ఆయనకు మాటలు రాకనా? ఆయన మాటలు పలకలేకనా? ఆయన మాటలలో శక్తి లేకనా అంటే అబ్సల్యూట్లీ నో. శూన్యంలో నుండి సమస్తాన్ని యేసయ్య కలుగచేసింది, దేవాది దేవుడు కలుగచేసిందే ఆయన నోటి మాటతో. హీ బ్రాట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ జస్ట్ త్రూ హిజ్ వర్డ్.